పేరు గణేష్, మాది నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. మేము డైలీ మార్నింగ్ ఇక్కడికి వస్తాము, ఎందుకంటే టిఫిన్ బాగుంటుంది ఇక్కడ, కాస్ట్ బి తక్కువ కాబట్టి. 10 రూపీస్కి దోశ ఇవ్వడం చాలా మంచిది కాబట్టి ఇక్కడ టేస్ట్ బి బాగుంటుంది, ఆయిల్ కంటెంట్ తక్కువ ఉంటుంది, మంచి టిఫిన్ కాబట్టి డైలీ మార్నింగ్ ఇక్కడికి వచ్చి తింటుంటాను. ఇక్కడ దోశ చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే ఆయిల్ ఉండదు కదా ఎక్కువ. అట్లా అని జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలా ఆశలు ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఒక అమ్మ వంట లెక్క. ఎమ్ఎస్ వెంకటేష్, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. హాస్టల్లో ఫుడ్ బాగాలేక ఉండడం వల్ల ప్రపోజ్ ఇక్కడ మాకు 10 రూపీస్ అనేది దోశ కానీ, ఉగ్రాని కానీ, ఇడ్లీలు కానీ మంచిగా ఉన్నటువంటి సర్వీస్ అనేది చాలా మంచిగా ఉన్నది. ఎలాంటి ఆయిల్ ఫుడ్స్ లేకుండా నెగిటివ్గా మంచిగా ఉన్నటువంటి ఫుడ్. అందరికీ నమస్తే అండి, నా పేరు శివకుమార్. మేము ఏదైతే రన్ చేస్తున్నామో మా ఎస్వి ఇంటి దోశ, మా కాన్సెప్ట్ వచ్చేసరికి మేము నడిపిస్తున్నటువంటి హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము స్టార్ట్ చేసినవి కాదు. తినే ఆహారం అందరికీ అందుబాటులో ఉండాలి, ఆయిల్ని రీయూజ్ చేసే ఐటమ్స్ సర్వీస్ చేయకూడదు అనే లక్ష్యంతో పెట్టడం జరిగింది. సో మాకు దిల్షుఖ్నగర్ సరౌండింగ్స్లో 4 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూసిన ఇది మా మొదటి బ్రాంచ్. నా ప్రొఫెషన్ వచ్చేసరికి సింగింగ్ అనమాట. సో నేను ఒక 3 years బ్యాక్ ఈ ఎస్వి ఇంటి దోశ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ స్టార్టప్లో ఒక చిన్న బండి మీద పెట్టించి, ఆ తర్వాత పబ్లిక్ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి మేము అనుకున్న లక్ష్యాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. ఆయిల్ని రీయూజ్ చేసే ఐటమ్స్ ఉండకూడదు, తినే ఆహారం అందరికి అందుబాటులో ఉండాలి, తక్కువ ధరలో ఉండాలి, అలాంటి మా మోటార్స్ పెట్టుకుని ముందుకు వెళ్ళడం జరిగింది. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఇంకో బ్రాంచెస్ పెంచడం జరిగింది. స్ట్రీట్ సైడ్ ఒక చిన్న షట్టర్ లాగా అలా పెట్టింది కాదు, మాకు ఎక్కడ ఏ సెటప్ చూసినా కూడా హైలీ హైజీనిక్గా ఉంటుంది, క్వాలిటీ ఐటమ్స్ ఉంటాయి, స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ వాడతాము. మేము పెట్టిన సెటప్కి 10 రూపీస్ వర్కౌట్ అవుతుందా లేదని అందరికీ ఉంది డౌట్. బట్ నా ఉద్దేశం ఏంటంటే నేను ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేసి పెట్టింది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఫుడ్ కొంచెం అన్హెల్దీగా అనిపించి తినే ఆహారం సరిగ్గా లేదు, ఆరోగ్యకరంగా లేదు. సో వచ్చినా రాకపోయినా నో ప్రాబ్లం. ఇప్పుడు 3 years నుంచి అయితే అంతే రన్ చేస్తున్నాము, ఎందుకంటే నాకు ఆల్రెడీ వేరే ప్రొఫెషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి కవర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే హ్యాపీ, అంటే నన్ను నమ్ముకుని నా దగ్గర వర్క్ చేస్తున్నటువంటి నా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను హోటల్స్ ఎక్కడెక్కడైతే రన్ చేస్తున్నాను ఆ ప్రిన్సెస్కి పే చేయడానికి వాటి వరకు అయితే వస్తుంది. నో ప్రాఫిట్ నో లాస్. మన దగ్గర ఇంట్లో వేసుకున్నట్టు చక్కగా అట్టు దొరుకుతుంది, అమ్మ చేతిలో వేసినటువంటి చక్కగా ఆవిరి మీద ఉడికే ఇడ్లీలు దొరుకుతాయి, మంచిగా ఉప్మా దొరుకుతుంది, ఉగ్గాని దొరుకుతుంది. సో అంతే, ఈ ఐటమ్స్ కన్నా మన దగ్గర ఎక్కువ ఐటమ్స్ ఉండవు. కాకపోతే చీప్ అండ్ బెస్ట్లో ఉంటుంది, ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది కదా అని ఉద్దేశంతో మనం ఎక్కడ పెట్టినా కూడా పబ్లిక్ అనేది ఆ రెస్పాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాస్ట్ వచ్చేసరికి మన దగ్గర దోశ 10 రూపాయలండి, ఇడ్లీ 10 రూపాయలు, ఉప్మా 10 రూపాయలు, మురుమురాలతో చేసిన ఉగ్గాని 20 రూపాయలు. మేము పెట్టినప్పటి నుంచి ఇవే ప్రైజెస్. మేము పెట్టినప్పుడు కూడా చాలా మంది అడిగారు ఈ ప్రైజెస్ ఇలాగే కంటిన్యూ చేయగలుగుతారా, లేదంటే ఒక 2-3 నెలలు పెట్టిన తర్వాత కొంచెం వైరల్ అయిన తర్వాత కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత మళ్ళీ పెంచేస్తారా అని. నేను అప్పుడున్నటువంటి రేట్లతో బేరీజ్ వేసుకొని నన్ను అడిగిన ప్రతి ఒక్కళ్ళకి చెప్పడం జరిగింది. నేను 2025 వరకు అయితే, అంటే కనీసం ఇదే ప్రైజెస్తో ఒక 4-5 సంవత్సరాలు నేను సర్వ్ చేయాలని గట్టిగా సంకల్పించున్నానని చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడైతే మైండ్లో ఇప్పటివరకు అనేది లేదు. ప్రతిరోజు వచ్చేసరికి మన దగ్గర ఈచ్ స్టోర్లో 500 to 1000 పబ్లిక్ వరకు వస్తారండి. మార్నింగ్ ఈవినింగ్ సెక్షన్ కలుపుకొని ఫ్యామిలీస్ కావచ్చు, బ్యాచులర్స్ కావచ్చు, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు కావచ్చు, చిన్న చిన్న పిల్లలకి బాక్సులు కూడా మన దగ్గర కట్టి తీసుకెళ్తారు. దోశలు ఈచ్ స్టోర్లో వచ్చేసరికి ఒక 2000 దోశ వరకు వేస్తారండి. అలా కంటిన్యూగా దోశలు వేసి మా దోశ మాస్టర్లకు నిజంగా జోహార్లు చెప్పచ్చు, హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. మన హోటల్స్ నడిచేటటువంటి టైమింగ్స్ వచ్చేసరికి పొద్దున 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు. మనకి దిల్షుఖ్నగర్ ఎల్బీ నగర్ జోన్ డివిజన్లో మొత్తం 4 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. దిల్షుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో మన మెయిన్ బ్రాంచ్ ఉంది, SBI బ్యాంక్ ఎదురుగా ఎస్వి ఇంటి దోశ. అలాగే గడ్డి అన్నారం కాలనీలో వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉంటుంది, అది బ్రాంచ్ నెంబర్ 2. అలాగే దిల్షుఖ్నగర్ బస్ డిపో బ్యాక్ సైడ్ ద్వారకాపురంలో బ్రాంచ్ నెంబర్ 3 ఉంటుంది. అలాగే శాలివాహన్ నగర్లో బ్రాంచ్ ఉంటుంది. ప్రస్తుతానికి 4 బ్రాంచ్లతో మేము ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తున్నాము. ఇంకా ఎక్కడెక్కడైతే ఇందాక నేను చెప్పినట్టు నిరుద్యోగులు ఎక్కువ ఉంటారో, ఎక్కడైతే కొంచెం మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఉంటారో అలాంటి ప్రాంతాల్లో ఇంకా ఎక్స్పెండ్ చేయాలి, ఇంకా మంచి మంచి బ్రాంచెస్ పెట్టాలి అని ఉంది.